మొత్తం అడుగున 5 10 వేళ్ళు 2 పాదాలు గమనం పెట్టండి. యాంకిల్స్, లెఫ్ట్ యాంకిల్ అండ్ రైట్ యాంకిల్. చక్కగా రక్తపసన జరుగుతుంది, బాగా వాళ్ళ సమస్యలన్నీ పోతాయి. మెల్లగా అక్కడి నుంచి మోకాల వరకు కాప్ మజిల్ గమనించండి. సెకండ్ హార్ట్ కాప్ మజిల్, రక్తాన్ని పైకి పంపించింది ఆ కాప్ మజిల్. అయితే సెకండ్ హార్ట్ అంటారు. మెల్లగా 2 మోకాలు గమనించండి. ముందు లెఫ్ట్, తర్వాత రైట్. మోకాలు గమనించండి. చిన్న నొప్పులు ఉంటాయి, పట్టించుకోవద్దు. పెయిన్ కిల్లర్స్ ఎప్పుడంటే ఏదైనా ఊరినప్పుడే, అంతేగాని కంటిన్యూగా 4 రోజులు అట్లా వాడకూడదు. లివర్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదో డాక్టర్ 10 రోజులు రాస్తారు, మీరు ఇంటికి వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తారు. తినేది చాలామంది ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళాం, లేకపోతే తిరుపతి వెళ్ళాం, ఆ 4 రోజులు 5 రోజులు వేసుకోవచ్చు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంట్లో ఎప్పుడు ఉంటాయి మనకి, లేకపోతే చేతితో బలకం ఉంటాయా, మనకే ఉంటాయి. మెల్లగా అక్కడి నుంచి 2 తొడభాగాలు గమనించండి. లోపల బలమైన బోన్, దానికి బలమైన కింద ఒకటే బోన్ ఉంటుంది బలంగా. అందుకని కండరాలు కూడా పెంచుకోవాలి. ఇప్పుడు కండరాలు పెంచుకుంటే బోన్ వీక్ అవ్వదు. ఎప్పుడైనా బోన్స్ రక్షణ కండరాలు. అక్కడి నుంచి పిరుదలు, బటక్స్ అంటాం. ఆ కింద నుంచి మొత్తం గమనం పెట్టండి. నడుము కింద, పొట్ట కింద, చెస్ట్ కింద, షోల్డర్ కింద, మెడ కింద, తల కింద, మొత్తం కింద పాట అంతా గమనించండి. మెల్లగా మీ జనేంద్రియాల దగ్గరికి మనం తీసుకురండి. మూత్రనాళం, మలనాళం, మలద్వారం రెండింటి మీద మనసు పెట్టండి. అక్కడ కండరాన్ని బ్రీత్ వదలండి. 3 సార్లు ఎస్ బ్రీత్, లాక్ చేయండి. యానస్ లాక్, గట్టిగా బ్రీతించండి. 1 2 3 4 5 రిలీజ్. ఇంకొకసారి ముందు శ్వాస తీసుకోండి, లాక్ చేయండి, కండరాలు గట్టిగా లాగండి పైకి. రిలీజ్. ఇంకొకసారి బ్రీత్, లాక్. అశ్వని ముద్ర లేక మూలభంగం అంటాం, 2 పేరు. మెల్లగా పుట్టుకట్టు మీద మనసు తీసుకురండి. పుట్టుకట్టు, పెద్ద పేగులు, యూరిన్ బ్లాడర్ చూడండి. 2 విసర్జన జరిగేది పుట్టుకట్టులో నుండి. పెద్ద పేగు అంతా మలంతో నిండుకొనుతుంది. యూరిన్ బ్లాడర్ యూరిన్తో నిండుకొనుతుంది. అక్కడి నుంచి పొట్ట భాగం, గుడ్డుకి ఎడమే పైన ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి, మన చేతుల్లో లేదు. చిన్న పేగులు చుట్టూతా. చెస్ట్ మీదకి మనసు తీసుకురండి. గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే ఊపిరితిత్తుల నిమిషానికి 16 సార్లు కొట్టుకోవాలి. ఎక్కువ కొట్టుకోకూడదు. మీరు అప్పుడప్పుడు టెస్ట్ చేసుకోండి. మీరే ఇలా సవాసంలో ఉండి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో మీరు ఇంట్లో టెస్ట్ చేసుకోండి. మనం ఇప్పుడు దుంబా తర్వాత ఎక్కువ ఉంటాయి, గుండె ఎక్కువ కొట్టుకుంటుంది, శ్వాసలు ఎక్కువ కొట్టుకుంటుంది. అలా సూర్య నమస్కారాలు 12 చేసిన తర్వాత పడుకుంటాం కదా, అప్పుడు కాదు. నార్మల్గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖాళీగా తినకుండా భోజనం చేసే ముందు పడుకొని ఎన్నిసార్లు మన శ్వాసం జరుగుతున్నాయి అనేది మీరు పొట్ట పైన చెస్ట్ కింద చేపెట్టుకోండి. తెలుస్తుంది మీ ఒంటి అవుతుంది తగ్గించుకోవటం మనం చేసే ప్రాణాయామం వల్ల. అక్కడి నుంచి మెల్లగా గొంతు మీద తీసుకురాని మనసు. మాస్టర్ గ్లాండ్, థైరాయిడ్. నెక్స్ట్ వీక్ మనం చక్రాల ధ్యానం చేద్దాం. పడుకొని లేక కూర్చొని చేయాల్సి కూర్చొని చేద్దాం. మెల్లగా అక్కడి నుంచి గడ్డం కింద కదివి పై కదివి లోపలికి వెళ్ళండి. పళ్ళు, చిగురు, నాలుక గమనం పెట్టండి. బుగ్గ అన్నీ గమనించండి. లోపల ఇన్సైడ్ చక్కగా లాలాజలం నూరుతుండాలి. లాలాజలం నూరుకుంటే మనకి దొబ్బి
అలానే మెల్లగా ఈ శ్వాసరంధ్రాలు మీరు మనసు తీసుకురండి. ముక్కు భాగం, ఎడమే బుగ్గ, కుడియే బుగ్గ, అలానే 2 నేత్రాలు, ఎడమ కుడి కళ్ళు గమనించండి. చక్కగా కన్ను రెప్పలు మూసేసి ఉన్నాయి. లోపల తెల్లటి గుడ్డు, దాని మధ్యలో నల్లటి గుడ్డు గమనం పెట్టండి. చక్కటి రక్తవసం జరగాలి తలభాగం అంతా. మెల్లగా మీ చెవులు గమనించండి. ఎడమ చెవి, కుడి చెవి. తర్వాత నుదురు గమనించండి. నుదురు 2 కన్నుల మధ్యలో మనకి ఆజ్ఞా చక్రం అనే 3వ నేత్రం ఉంది అక్కడ. అది యోగా చేసే వాళ్ళకి, ధ్యానం చేసే వాళ్ళకి అది ఊరికినాయి. ఎదుటివాడు అలాంటి కూడా కనిపెట్టగలరు. అలానే ఆజ్ఞ అంటే ఆధార్. నేను చెప్పేది మీరు వింటాము. మీరు మనసు మార్చి కాళ్ళ రుచించి పైకి రావటం కానీ, చిక్కు తగ్గించాలన్నా పూర్తిగా బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ అది కాషన్స్ ఇస్తుంది. ఇదేం చేయాలనేది కాషన్. అక్కడి నుంచి మెల్లగా తల మీదకి సహస్ర చక్రం, మేడ చక్రం, బ్రహ్మరంధ్రం ఉంటుంది. పుట్టినప్పుడు అక్కడ బోన్లు ఉండదు. మెల్లగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కానీ తయారైంది. బోన్ పూర్తిగా ఎక్కితే మెత్తకుంటుంది. అక్కడి నుంచి మూలాధార చక్రం వరకు 7 చక్రాలు, షట్చక్రాలు అన్ని గ్రంథులకి అనుసంధానమైంది చక్రాలు. అలానే మెల్లగా ఎడమ భుజం, కుడి భుజం గమనం పెట్టండి. అక్కడి నుంచి దండ, ఎడమ దండ, కుడి దండ, మణికట్టే వరకు 2 బోన్స్ ఉంటాయి. ముంజేయి, ఎడమ ముంజేయి, కుడి ముంజేయి. మణికట్టు, ఎడమ చేయి, కుడి చేయి, మణికట్టు గమనించండి. అక్కడి నుంచి హస్తం, ఎడమ హస్తం గమనించండి అందరూ. బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిన్న వేలు గమనం పెట్టండి. 5 వేళ్ళు. ఇప్పుడు మూసామంటే ఎక్కడ లేని శక్తి వస్తుంది. నరాలకి అంత బలం ఉంటుంది. అలానే నల్ల కుర్చీ గమనించండి. కుడి భుజం, దండ, మోచేయి, ముందు మణికట్టు. కుడి హస్తం గమనించండి. లెఫ్ట్ రైట్, ఎడమ కుడి నుంచి మన కుర్చీ, ఎడమ నుంచి కుర్చీ. చిట్టి వేలు గమనించండి. దాని పక్కనే ఉంగరట్లేలు, మధ్య వేలు, చూపుడు వేలు, బొట్ట వేలు. ఇప్పుడు మూసితేవండి. ఇప్పుడు మూసేస్తారండి. చాలామంది నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మూసితేవండి. 2 కాళ్ళు షేక్ చేయండి. రెండు కాళ్ళు కలిపేసేయండి. 2 చేతులు వెనక్కి పెట్టుకోండి. చాలామంది సగం మంది నిద్రలోకి వెళ్ళిపోయారు. జ్వరపాట ఉంది.